ఒకప్పుడు వెంకటాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం పక్కనే హెవెన్ పీక్ అనే ఎత్తైన పర్వతం ఉండేది. గ్రామస్తులందరికీ ఒక కల ఉండేది, ఆ కొండ శిఖరంపై దేవాలయాన్ని నిర్మించాలని. వాళ్ళ నమ్మకం ఏంటంటే అక్కడి నుంచి చేసే పూజలు డైరెక్ట్గా దేవుడికి చేరుతాయని. కానీ ఆ పర్వతాన్ని ఎక్కడం చాలా కష్టం. ఎందుకంటే ఆ పర్వతం ఎక్కే దారి ఎత్తైన లోయలతో ఇరుకుగా ప్రమాదకరంగా ఉంది. అప్పుడు గ్రామ పెద్దలు ఎవరైతే ఈ పర్వతంపైకి మెట్ల మార్గం కట్టగలరో వారికి బంగారు నాణేలను బహుమతి ఇవ్వబడుతుంది అని ప్రకటించారు. ఆ సందేశం విన్న గ్రామ ప్రజలలో ఉత్సాహం నిండిపోయింది. ఆ గ్రామంలో రవి అనే యువకుడు చాలా బలవంతుడు. ఎంతో ఆత్మవిశ్వాసంతో నేను త్వరగా మరియు బలంగా ఈ కొండపై ఎక్కడానికి మెట్ల మార్గాన్ని కడతాను అని ముందుకు వచ్చాడు. గ్రామస్తులందరూ చప్పట్లతో అభినందించారు. అందరూ అనుకున్నారు రవి తప్పకుండా ఈ మెట్ల మార్గాన్ని నిర్మిస్తాడని. అప్పుడే మరో వ్యక్తి ముందుకు వచ్చింది. ఆమెయే గౌరమ్మ, వృద్ధురాలు. ఆమె నడుం వంగిపోయి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. గ్రామస్తులు ఆమెను చూసి నవ్వుతూ అన్నారు, అమ్మమ్మ, బావిలోంచి నీళ్లు తీయడానికే కష్టపడుతున్నావు, నువ్వు పర్వతం ఎక్కి మెట్లు ఎలా కడతావని ఎగతాళి చేశారు. కానీ గౌరమ్మ చిన్నగా నవ్వి, నేను రోజుకి ఒక్క రాయిని మోస్తాను అంది. మరుసటి రోజు పని ప్రారంభమైంది. రవి పర్వతంపైకి పెద్ద పెద్ద రాళ్లను మోస్తూ అతి వేగంగా తన శక్తిని చూపిస్తూ అహంకారంతో గట్టిగా అరుస్తూ, చూడండి, నేను చాలా రాళ్లను మోసాను అనేవాడు. కానీ గౌరమ్మ మాత్రం ప్రతిరోజు ఒక్క రాయిని మాత్రమే మోసేది. ఆ రాయిని తన చీరలో కట్టి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేస్తూ పర్వతం ఎక్కేది. మొదట్లో రవి వేసిన మెట్లు ఎక్కువగా కనిపించాయి, కానీ గౌరమ్మ వేసినవి కొన్ని మాత్రమే ఉన్నాయి. కానీ కొన్ని వారాల తర్వాత రవి అలసిపోయాడు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాను అని నిద్రపోయేవాడు, మరియు రేపు ఇంకా ఎక్కువగా మోస్తాను అని వాయిదా వేసేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. దాంతో అతడు మోసిన రాళ్ళు పర్వతం అడుగునే పేరుకుపోయాయి. కానీ గౌరమ్మ మాత్రం ఒక్కరోజు కూడా ఆపకుండా ప్రతిరోజు ఎండలో ఎండి, వానలో తడిసి, చలికి వణికి కూడా రాళ్లను మోస్తూ మెల్లమెల్లగా పర్వతాన్ని ఎక్కింది. తనకు పర్వతం ఎక్కడం ఎంత కష్టమైనా ఈరోజు ఒక్క రాయి, రేపు ఇంకొక రాయి, అంతే అని తనని తాను సర్ది చెప్పుకుంటూ పర్వతాన్ని ఎక్కేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా అయ్యాయి. ఒక ఉదయం పర్వత శిఖరంపై గంట మోగింది. అందరూ బయటకు వచ్చి పైకి ఆశ్చర్యంగా చూశారు. హెవెన్ పీక్ మీదున్న దేవాలయానికి చేరే మెట్ల మార్గం పూర్తిగా నిర్మించబడి ఉంది. ఆ మెట్ల మార్గాన్ని చూసి ఎగతాళి చేసిన ఆ గ్రామస్తులు ఇది గౌరమ్మ నిర్మించిందని చెబుతూ అమ్మమ్మకు నమస్కారం చేశారు. అమ్మమ్మ, నువ్వు బలమైన దానివి కాదు, మరియు నువ్వు వేగంగా కూడా పని చెయ్యలేవు, కానీ నీ నిరంతర కృషి ఈ స్వర్గానికి దారి వేసింది అని గ్రామస్తులు అంటారు. రవి మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఆలోచిస్తూ, స్థిరత్వం లేని ప్రతిభ వ్యర్థమని, అది ఉరుమే మేఘంతో సమానమని, శబ్దం మాత్రమే చేస్తుంది కానీ వర్షం కురవదు అని గ్రహించుకుంటాడు. ఆ రోజు నుంచి ఆ మెట్ల మార్గాన్ని గౌరమ్మ తన సాహసంతో, నిరంతర కృషితో నిర్మించింది కావున దానిని సాహస మార్గం అని పిలిచేవారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఆ దేవాలయాన్ని దర్శించుకునేవారు. అలా నెమ్మదిగా ఆ గ్రామం ఒక టూరిస్ట్ ప్లేస్గా మారింది. సో ఫ్రెండ్స్, గ్రేట్నెస్ ఈజ్ నాట్ ఇన్ వన్ గ్రేటర్ యాక్ట్, బట్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ స్మాల్ వన్స్. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఏం చెబుతుందంటే, గొప్ప విజయాలను సాధించాలంటే ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాలను అందిస్తాయి. సో కీప్ డూయింగ్ అండ్ డోంట్ గివ్ అప్. So finally, consistency beats the talent. Thank you friends.